तदुपरि परम गुरुदेव नित्यलाप विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतसी श्रीमद जगद्गुरु भक्ति वैभव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదములో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. రూపాను గురువర్గులు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. భగవత్ కథ పిపాసు మరియు గురు భ్రాతాలకి మాతృమండలికి అందరికీ యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఇతి సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం శ్రీహరి తాలూకా అనుగ్రహం. రామ కృపా వినా సులభ నా పాయ్. శ్రీహరి తాలూకా అనుగ్రహం తప్ప మనం సత్సంగం ఎప్పుడు లభించలేము. సత్సంగం మనకి లభిస్తుందంటే శ్రీహరి శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ రామచంద్రమూర్తి తాలూకా అనుగ్రహమే. అనుగ్రహం ఎలాగొస్తుంది? ఈ సత్సంగం మాధ్యమంలోనే అనుగ్రహం వస్తుంది. సత్సంగాన్ని విడిచిపెట్టి స్వామి అనుగ్రహమే లేదు, రాదు. వేదవ్యాసులు అనేక పురాణం, అనేక శాస్త్రం, అనేక వేదాలు రచించి ఆ వేదశాస్త్రంలో ముకుటమణి భాగవతం, శ్రీమద్ భాగవతం. వేదాలు చదివేరు, పురాణాలు శాస్త్రాలు అన్నిట్లోని సర్వోత్కృష్టమైనది ముకుటం, కిరీటం. శాస్త్రం, వేదం, పురాణంలోని శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం యస్యా వై శ్రూయమాణాయం కృష్ణే పరమపురుషే భక్తి ఉత్పన్నం శోకో భో మోహో భోయ ఆపహ. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం శ్రూయమాణాయం వింటామో, ఎప్పుడైతే భగవత్ కథ వింటామో భక్తి ఉత్పన్నం, మన హృదయాలన్నీ భక్తి ఉత్పన్నం అవుతుందట. సరే, భక్తి ఉత్పన్నం అవడంలో లాభం ఏంటి? మనకేమొస్తుంది స్వామి? శోకో మోహో భయ ఆపోహ. శోకం పోతుంది. శోకం అంటే ఏంటి? కష్టం, క్లేశం, దుఃఖం. కిందది ఆన్ చేసేసే. క్లేశం, శోకం అంటే దుఃఖము, కష్టం పోతుంది. ఎప్పుడు? మన హృదయంలో ఎప్పుడైతే భక్తి ఉత్పన్నం అవుతారో. ఆ భక్తి ఎప్పుడు ఉత్పన్నం అవుతారు? యస్యా వే శ్రూయమాణాయం. ఎప్పుడైతే మనం కథా సత్సంగం భాగవతం కథ వింటామో, వినడం వరకు ఎందుకు? ఇచ్ఛ చెప్తున్నారు. ధర్మో ప్రోజిత కైతవత్ర పరమ నిర్మరస్తరాణం సతాం వేద్యం వాస్తవ అత్ర వస్తు సువధం తాపత్రయ ఉన్మూలినం. శ్రీమద్ భాగవతే మహామునికృతే కిం వా పరేరేశ్వరో సద్య హృదయ వరుద్ర అతభి ఋతుభి శుశ్రూషుభి తత్క్షణాత్. శుశ్రూషుభి తత్క్షణాత్. శుశ్రూషుభి అని అంటే ఏంటి? ఏ వ్యక్తి భాగవత్ కథ వింటాను అని కోరిక పుట్టిందో, ఇచ్ఛా మాత్రేనో, శుశ్రూషుభి అంటే ఇష్టం కలిగింది,
లేదు ఈరోజు ఎక్కడికి వెళ్ళను, ఈరోజు కూర్చొని కథ వింటాను. ఎవరికైతే ఇష్టం కలిగిందో శుశ్రూషువి తత్క్షణాత్, తత్క్షణాత్ భగవంతుడు మన హృదయంలోని విరాజిస్తారట. చూడండి, విని తర్వాత విషయం, విన్నానికి ఎప్పుడైతే కోరిక పుడతాదో, ఇష్టం కలుగుతాదో, తత్క్షణాత్ భగవంతుడు మన హృదయంలో కూర్చుంటారట. భగవంతుడు మన హృదయంలో కూర్చొని ఏం చేస్తారు? ఏమొస్తుంది? ఏం చేస్తారు? తత్ మార్గదర్శని, మన మార్గాన్ని దర్శిస్తారు. అసలు నువ్వు ఏ వైపు వెళ్తే ధర్మము, ఏ వైపు వెళ్తే నువ్వు సుఖం ప్రాప్తి అవుతావు, నువ్వు ఏ వైపు వెళ్తే సేఫ్టీగా ఉంటావు, ఏ వైపు వెళ్తే నువ్వు ఆర్థికంగా పరమార్థికంగా నువ్వు లాభం పొందుతావు. ఇహ జన్మము పరజన్మము, ఈ జన్మము సుఖం పొందుతావు, మరి వచ్చే జన్మ కూడా సుఖం పొందుతావు. ఆ మార్గదర్శి మనం నిర్ణయం చేసుకోలేం. నేను చాలామందికి చేదుగా ఉంటుంది. ఇవాళ రేపు స్కూల్లో టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనకి మాస్టర్ గారు అంటాం, వాళ్ళు మనకి చదివిపిస్తారు. మన మార్గదర్శి ఒక టీచర్కి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏముందంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ తాగడం మానేయాలి, అప్పుడే అతను టీచర్ అవ్వాలి. అతను నాన్ వెజ్ తినడం మానేయాలి, అప్పుడే అతను ఒక వ్యక్తి స్కూల్లో టీచర్ అవ్వగలరు. అతను నాన్ వెజ్ తిని ఆల్కహాల్ తాగి స్టూడెంట్స్కి ఏ పాఠం చెప్పినా కూడాను గతి ఆ వైపు వెళ్తుంది, ప్రభావం పడుతుంది. అది తిని వచ్చి పాఠం చెప్పడంలోని, అది తాగి వచ్చి రాత్రి పొద్దున్న పాఠం చెప్పడంలోని ఖచ్చితంగా ఆ పిల్లలకి స్వభావం పడుతుంది. సాధువుల తాలూకా కథలోని ప్రభావం ఎప్పుడు పడుతుంది? వాళ్ళు ఎంతో సాధన చేసేసి కథ చెప్తే వాళ్ళకి వినే వాళ్ళకి ప్రభావం పడుతుంది. టీచర్స్ కూడాను వాళ్ళు ఏం తింటారో ఏం తాగుతారో ఆ ప్రకారంగా స్టూడెంట్స్కి ప్రభావం పడుతుంది. సో ఎవరు టీచర్? క్వాలిఫైడ్ టీచర్ ఎన్ని స్కూళ్ళలో మనం పొందగలం? సో ప్రభుపాదులు చెప్తున్నారు, అటువంటి స్కూల్లోని చదవడం కూడా మనం పిల్లలకి వేస్ట్ అని చెప్పారు. స్వయంగా ప్రభుపాదులు చెప్పారు. మరి వాళ్ళ పిల్లలకి ఆ స్కూల్లో జాయిన్ చేయడం కూడా వేస్టే, ఎందుకంటే రేపొద్దున అతను కూడా డ్రింకర్ స్మోకర్ అవుతారు. సో మనం ఏ స్కూల్ చదివించగలం? సో భాగవతం వినడం వల్ల భగవంతుడు మనకి మార్గదర్శి చూపిస్తారు. ఎవరు మనకి మార్గదర్శి చూపించలేము, మనం కూడా మార్గదర్శి చూపించుకోలేము. మనకి టీచర్సు, మనకి పెద్దలు, పూజ్యులు ఎవరు? ఎందుకంటే ఎవరు భాగవతం వినలేదు కాబట్టి. భాగవతం వినే వ్యక్తి మార్గదర్శించగలరు. అయితే భాగవతం వింటేతో భక్తి వస్తుంది. భాగవతం వినడానికి ఎప్పుడైతే కోరిక పుడుతుందో అప్పుడు మనకి భగవంతుడు స్వయంగా మన హృదయంలోనే విరాజిస్తారు, మళ్ళీ మార్గదర్శి చూపిస్తారు. అయితే భాగవతం కథ వినడంలోని అంతిమ లక్ష్యం ఏంటి? టార్గెట్ ఏంటి? అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి? ప్రేమ. ఈరోజు సొసైటీలో ప్రేమ అనే శబ్దానికి ఎప్పుడైనా మీనింగ్ విన్నారా? ఇది అందరికీ మంచి రిలేటెడ్ సబ్జెక్టే, అందరికీ ఇది వినడానికి చాలా క్యూరియాసిటీగా ఉంటుంది ప్రేమ అనేది. ఏంటి ప్రేమ? ఒక శిశువుడు పుట్టగానే వాళ్ళ తల్లి దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటాడు. తల్లి లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అంతేనా? కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆ ప్రేమ తండ్రి దగ్గర నుంచి కావాలనుకుంటాడు, ఎందుకంటే ఎప్పుడు అమ్మ తినిపిస్తుంటుంది అంతే. నాన్న అయితే చక్కగా 4 వైపు తిప్పుతారు, 4 వస్తువులు కొనిసి ఆడుకోవడానికి ఇస్తారు, నాన్న పైన ప్రేమ వెళ్తాడు. మళ్ళీ కొద్దిగా పెద్ద అయిన తర్వాత స్కూల్ బుక్స్ పైన, పెన్ పైన, స్కూల్ డ్రెస్ పైన ప్రేమ పెరుగుతుంది. ఇంకొద్దిగా పెద్ద అయితే ఫ్రెండ్స్ పైన, వాళ్ళతో ఆడుకోవచ్చు. ఇంకొద్దిగా పెద్ద అయితే కాలేజ్కి వెళ్తే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా, ఇంకొద్దిగా పెద్ద అయితే వైఫ్, ఇంకొద్దిగా పెద్ద అయితే మళ్ళీ చిల్డ్రన్స్, మళ్ళీ ఇంకొద్దిగా పెద్ద అయితే సో ప్రతి ఏజ్లోని
మనం నిలుపుతున్నాం ఏంటి, ఎతుకుతున్నాం ఏంటి? ప్రేమ. మన జీవితం అంతా ఎతుకుతున్నాం ఖాళీ ప్రేమ గురించి. ధ్యానంగా వినండి. ప్రేమ గురించి మనం ఎతుకుతున్నాం ఎవరితో సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోతున్నాం తెలుసా? జీవితం అంతా ఎతుకుతున్నాం, పుట్టిన నుంచి చనిపోయిన వరకు ప్రేమ ఎతుకుతున్నాం, కానీ ఆ ప్రేమ మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎవరి దగ్గర మనకి దొరుకుతుంటుంది. ఇంకొద్దిగా ఓల్డ్ అయ్యాం, సొసైటీ దగ్గర ప్రేమ ఎతుకుతాం. సొసైటీలో కొద్దిగా సన్మానం కావాలి, మనం ఇతను రిటైర్డ్ ఎంప్లాయీ, ఇతను ఫలానా వ్యక్తులు, వీళ్ళ పిల్లలు ఇలా సెటిల్ అయ్యి ఉన్నారు, ఇవన్నీ కొద్దిగా మానవ సన్మానం, ఆ ప్రకారంగా ప్రేమ కావాలి సొసైటీలో. ఇంకొద్దిగా మనం ఓల్డ్ అయితే మన దగ్గర ఎవరు ఉండరు, అందరూ చేదరిస్తారు, నిందిస్తారు. ఎవరు భార్య వెళ్ళిపోతారు, పిల్లలు వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికి ఇంకెవరు ఉండరు పక్కన. పాపం ముసలోడు ఏం చేస్తాడు అంటే ఒక కుక్కను పెట్టుకుంటాడు పక్కన. ఈ కుక్కే మంచిది, నేను ఒక బిస్కెట్ వేస్తే చక్కగా తోక ఒప్పుకొని నా దగ్గరే ఉంటాడు. వాస్తవంగా ఈ కుక్క నాకు ప్రేమిస్తుంది అని చెప్పేసి కుక్కని పొద్దున్న సరే మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు కుక్కని పట్టుకొని, ఎందుకంటే కుక్క పైన ప్రేమ. ఇంకెవరి పక్కన లేరు ప్రేమించిందని. ఎవరిపైన ప్రేమ కలుగుతుంది? కుక్క పైన ప్రేమ కలుగుతుంది. కుక్కకి ఇంగ్లీష్లో ఏమంటారు? డాగ్కి తిరిగేయండి. ప్రభుపాలు చెప్పారు, ఒకవేళ మీరు గాడ్ కాన్షియస్నెస్ లేకపోతే మీరు డాగ్ కాన్షియస్నెస్ అయిపోతారు. సో కృష్ణ భావనతో ఉండాలి, మనం భగవంతత్వం ఉండాలి. అయితే మనకి అల్టిమేట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రేమ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? భగవంతుడి దగ్గర దొరుకుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఇస్తాను, చూడండి, వినండి. అలెగ్జాండర్ అలాగ అనేసారు, భగవంతుడి దగ్గర ప్రేమ దొరుకుతుంది. మీరు జీవితంలో ఎవరి దగ్గర ప్రేమ వెతకండి, ఎక్కడ మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ ప్రేమలో కొంచెం స్వార్థం ఉంటుంది. ఆ ప్రేమలో స్వార్థం ఉంటుంది. స్వార్థం ఒకవేళ మనకు ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వకపోతే అక్కడ ప్రేమ కాకుండా ఏమొస్తుంది? క్రోధం వస్తుంది వెంటనే. సో ఎక్కడైతే క్రోధం వచ్చిందో అది ప్రేమే కాదు. సో ప్రేమ అల్టిమేట్ మనకి భగవంతుడు తప్ప మనకి ఎవరు ఇవ్వలేరు. ఆ ప్రేమ మనకి ఎలా కలుగుతుంది? ఎప్పుడైతే మనం భాగవతం కథాని మనం వింటాం. శ్రూయమాణాయాం యస్యా వే శ్రూయమాణాయాం కృష్ణ పరమే పురుషే. పరమపురుషు శ్రీకృష్ణ పరమాత్మతలో కాను కథ ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి భగవంతుడి భక్తి ప్రేమ లభిస్తుంది. ఒకవేళ మనకు భగవత్ ప్రేమ కలిగింది అనుకోండి, మనకి జగత్తులోని ఏమి అవసరం ఉండదు. వాస్తవంగా ఒక విషయం చెప్పినా, మనం ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది మనలోనే ఉన్నది, మరి మన నుంచే మనం ప్రేమించుకోగలం. మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఒక ప్రొడక్ట్ అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, డిపెండ్ అయ్యి మన ప్రేమ ఉన్నదనుకోండి, ఖచ్చితంగా దాంట్లోని బాధ ఉంటుంది. ఒక వస్తువు పాడైపోయింది అనుకోండి, మొబైల్ పాడైపోయింది, మనం డిప్రెస్ అయిపోతాం. ఎంత చక్కగా ఉండేది పోయి. అది ఒక వ్యక్తి మనం ఒక మాట అనేసారు, లేకపోతే ఒక చేదరించారో, లేకపోతే అవమానం చేశారు అంటే మొత్తం మనం విషం తిన్నని కూడా రెడీ అయిపోతాం. ఎందుకు జీవితం? నేను అంత ప్రేమించిన ఆ వ్యక్తికి నాకు ఇలా చెప్పారు. అందుకే ఎక్స్టర్నల్ గురించి ఎప్పుడైతే మీరు ప్రేమించారో ఖచ్చితంగా దుఃఖం తథ్యం. ఎప్పుడైతే ప్రేమ ఇంటర్నల్ అంటే ఎవరు? ఆత్మ. దాంట్లో నడిపించిన వాడు ఎవరు? పరమాత్మ. ఎప్పుడైతే ప్రేమ పరమాత్మతో అవుతుందో మీరు ఈ ప్రేమకి డిపెండ్ అవ్వరు ఎవరితోటి. సో డిపెండ్ అవ్వకపోవడం వల్ల మీరు ఎప్పుడు ప్రేమలో ఎప్పుడు దుఃఖం ఉండదు. మరి ఎప్పుడు భగవంతుడు మనకి హ్యాండ్ ఎవరు? భగవంతుడితో ఒక మహాన్ గొప్ప గుణం ఏంటంటే భగవంతుడు ప్రేమ ఈ విధానంగా ఇస్తారు. కోటి మాతృతుల్య స్నేహం అట. ఒక తల్లి దగ్గర ఎంత స్నేహం ఉంటుంది, అలాగే ఒక కోటి మాతృతలక స్నేహం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉంటారట. మనం ప్రేమించలేదు కాబట్టి మనకు తెలియదు. ఒకసారి ప్రేమించి చూడండి.
చెప్తున్నారు. కేవట్ రామాయణంలోనే వస్తుంది. కేవట్ అని ఒక ఎగ్జాంపుల్. పడవ నాభిక. ఎప్పుడైతే రాముడు పొందేరో, దర్శించుకున్నారో, రాముడు తలక ప్రేమ పొందేరో, అప్పటి నుంచి కేవటికి ఏమనిపించింది? మరి ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, ఇంకా ఎవరు అవసరం లేదు. ఆ పడవ ఎక్కిన రాముడు ఆ పడవకే దైవ స్వరూపంగాను ఆ పడవను చేసే జీవితాన్ని గడిపేశారు. ఇంకా నీకేం అవసరం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. ఏదైతే నేను దర్శించుకున్నానో, రాముడి తల ఒక ప్రేమ పొందానో, ఈ ప్రేమతోనే నేను బతికేయచ్చు అని. మరి ధ్రువ మహారాజ్, మన భాగవతంలోనే ఉన్నారు ధ్రువ మహారాజ్. ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల బాలుడు. అతి పదవి, మా తాత కూడా కూర్చోపోంటారు, అటువంటి పదవి, రాజు పదవి కావాలని చెప్పేసి వెళ్ళేది. కానీ ధ్రువ మహారాజుకి 36 సంవత్సరాలు రాజసింహాసనంలో కూర్చొని వరం ఇచ్చారు. వేడుస్తున్నారు ధ్రువ మహారాజ్. నేను ఎందుకు అడిగాను? సాక్షాత్ భగవంతుని దర్శించుకున్నాను, నేను గాజు పెంకు అడుగుతున్నాను, వజ్రమే దొరికిపోయింది నాకు. గాజు పెంకునికి వెళ్ళాను, నేను వజ్రం దొరికింది. అంటే చూడండి, రాజు తాలూకా పదవి గాజు పెంకు అనేసారు ఒకటేసారి. మరి భగవంతుడికి వజ్రంతో సంబోధన చేశారు. వజ్రం సాక్షాత్ నాకు దొరికారు, ఈ గాజు పెంకుకి సమానమైంది. ఎందుకంటే భగవంతుడితో ఎప్పుడైతే మీకు రిలేషన్ దొరుకుతుందో, ప్రేమ దొరుకుతుందో, ఇంక ఇవన్నీ మీకు బాహ్య దృష్టి, బాహ్య వస్తువులు, బాహ్య ఆస్తులు అన్నీను మీకు తుచ్చం అనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ ధ్రువ మహారాజ్. మరి ఈరోజు చెప్పాలంటే యువతులు, యూత్ దేంట్లోనే ఎక్కువగా సుఖం పొందుతారు? యూట్యూబ్లో లైక్స్లో. వాళ్ళకి యూట్యూబ్లో లైక్ వచ్చింది అనుకుంటే, వాహ్, దానికంటే ప్రేమ, ఇంకా దీనికంటే సుఖం ఇంకేం లేదు. ఇంకా లైక్స్తో పాటు కొన్ని కామెంట్స్ వచ్చాయి అనుకోండి, బాస్. ఒకవేళ లైక్స్ కామెంట్స్ రాలేదనుకోండి, మహా డిప్రెస్ అయిపోతారు. ఇవాళ యూట్యూబ్లో లైక్స్ రాలేదు. ఇదే వాస్తవమైన సుఖం. సుఖం తాలూకా పరిభాష ఏంటి? సుఖం తాలూకా మీనింగ్ ఏంటి? మనం చేంజ్ చేసేసుకున్నాం. 10th క్లాస్ కరెక్ట్గా మనకు మార్కు రాకపోతే వేస్ట్ లైఫ్. ఇదా సుఖం? ఈ సుఖం కాదు, భగవంతుడికి ప్రేమించడనేది మహా సుఖం. ఒక మన సనాతన ధర్మని చూడండి, రంకా వంక అని ఒక భార్యాభర్తలు ఉండేవారు, మహాభక్తులు. ఎవరెవరు? రంక బంక. చాలా పేదోళ్ళు, కానీ సుఖంగా ఉండేవారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి ప్రేమించేవారు. ఆ దంపతులిద్దరు కర్రలు గట్టాను అడవిలోని మూట కట్టుకొని అది అమ్ముకొని వాళ్ళ జీవితాన్ని నిర్వహించేవారు. చాలా పేదరికం. అడవిలో వస్తుండగా రంక అనేది స్వామి, బంక అనేది భార్య. మన ఆర్య సమాజంలోని భార్య ఎప్పుడూ ఒక 2 అడుగులు వెనకాతలో ఉండి నడిచేది. ఇప్పుడు మరి ఎలా నడుస్తారో తెలియదు. దాని గురించి నేను మౌత్ ఓపెన్ చేయను. అది మీ అందరికీ స్పష్టంగా మీరు చూస్తుంటారు, తెలుసుకుంటుంటారు. సో 2 అడుగులు బ్యాక్గా నడుచుకుంటూ వెళ్తుంటారు. రంక వెళ్తూ ఒక గోల్డ్ నెక్లెస్ని చూశారు. అరే పరోధనం, ఎవరి కర్మ మనకెందుకు, వేస్ట్. ఏం చేయాలి? నా భార్య బంక వస్తుంది. స్త్రీలకి సాధారణంగా బంగారం అంటే కొద్దిగా ఎక్కువ ప్రేమ. భగవంతుడికి పక్కన పెట్టేస్తారు కానీ బంగారం. సో వస్తుంది బంక, తనకు ఒకవేళ మోహం అవుతుందేమో, మళ్ళీ అనర్థం అన్నీ సృష్టి అవుతుంది. ఏం చేశారంటే దానిపైన కొంత మట్టి వేసేస్తున్నారు. త్వరగా వెళ్ళి 2 అడుగులు వెనకాతున్నారు కాబట్టి చూడలేదని చెప్పేసి 2 మట్టి వేసేసారు వెంటనే. అప్పటికి చూసేసారు తను బంక. చూసారు, ఏం చేస్తున్నారు? ఏం లేదు అది చెప్పండి. లేదు
కానీ ఏ స్వామి అయినా కూడా నువ్వు భార్య ముందు ఓపెన్ చేసేస్తారు. ఎంత సీక్రెట్గా ఉంచుదాం అనుకున్నా కూడా నువ్వు సీక్రెట్ ఉంచుకోలేదు. ఏదో సీక్రెట్ ఉంచుతామని తెలిసి సీక్రెట్ లీక్ చేసేస్తాడు. అనుకుంటారు సీక్రెట్గా ఉంచుతామని, కానీ ఏ భర్త కూడా ఉంచలేరు భార్య దగ్గర. ఓపెన్ చేసేసారు. అక్కడ బంగారం ఉండేది, ఒకవేళ నువ్వు దీనికి ఆసక్తి కలుగుతా అని చెప్పేసి నేను మట్టేసేసాను. ఎందుకు పరోధనం? ఎవరు ఏ ప్రకారం కర్మ చేసే దానికి ఇక్కడ పోగొట్టుకున్నారో ఆ కర్మాన్ని మనం ఎందుకు తీసుకెళ్తాం? చూడండి ఎంత పెద్ద భక్తులు. ఎందుకు ఈ థాట్ వచ్చింది, ఎందుకు ఈ థింకింగ్ వచ్చింది? వాడు రమిస్తున్నాడు ఎవరితోటి, అతను ఆనందం పొందుతున్నారు ఎవరితోటి, ఆ ప్రేమ ఎవరితో పొందుతున్నారు, ఆ ప్రేమ అతనితో పొందారు కాబట్టి బంగారం నక్లీస్ కనబడినా అతనికి ప్రేమ అనిపించిన మట్టేసేసే దానిపైన. వాస్తవంగాను మనం ఎప్పుడైతే పూర్ణ పురుషుతం భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ రామచంద్రమూర్తి పైన ప్రేమ ఎప్పుడైతే మనం అటాచ్ అవుతామో ఈ జగత్తులోని ఇంకా అన్ని వస్తువులు మనకి బంగారం కూడా వేస్ట్ అనిపిస్తుంది. మనం ప్రేమించలేదు కాబట్టి కుక్కను చూసిన కూడా ఆసక్తి అయిపోతున్నాం. ఒక పశువు పక్షిని చూసేసి ప్లాస్టిక్ వస్తువు ఒక గ్లాస్ని చూసేసి కూడా మనం ఆసక్తి, ఇది ఉంచుకోవాలి మనం. ప్రతి వస్తువు చూసే టీవీ, ఫ్రిడ్జు, కూలరు ఏది చూసినా కూడా మనం ఆసక్తి అయిపోతున్నాం. ఎందుకంటే మనం భగవంతుని ప్రేమించలేదు కాబట్టి ప్రతి వస్తువుపైన ఆసక్తి కలుగుతుంది మనిషి. ఒక్కసారి మీరు భగవంతుని పైన ప్రేమించి ఏ వస్తువు మీకు తుచ్చం అనిపిస్తుంది, ఎంత కాస్ట్లీ వస్తువు అయినా కూడా ఏంటి అయిపోయింది, భగవంతుడి కన్నా గొప్పదా ఇది? మన దగ్గర నుంచి ఏమి ఉన్నా ఏమి పోనా కూడా మనకు బాధ అనిపించదు. ఎందుకంటే మన భగవంతుడు మన దగ్గర ఉంటుండగాను ఇవన్నీ మనకి పోయినా వచ్చినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. బంకా చెప్పారు, ఏం చెప్పారు తెలుసా? భార్య చెప్పారు, ఏమండి ఎందుకు మీరు మట్టి పైన మళ్ళీ మట్టి వేస్తున్నారు? చూడండి భర్తకు తగ్గట్టుగా భార్య, మీరు సమయాన్ని నష్టం చేసుకున్నారు, మీరు మీ స్ట్రెంగ్త్ని బలాన్ని వేస్ట్ చేసుకున్నారు. ఆ మట్టి పైన మట్టి వేసి లాభం ఏంటి? ఆ మట్టిని ఇలా విడిచిపెట్టేయండి. అరే నాకంటే పెద్ద భక్తురాలు బంగారానికి మట్టి అని చెప్పేసారు వాళ్ళు. అరే మట్టి పైన ఎందుకు మట్టి వేస్తున్నారు? ఆ మట్టి పైన ఏమో మనకు కావాలి, పదండి వెళ్దాం. అంటే ఈ భార్యాభర్తలు ఎవరికి ఎక్కువగా ప్రేమించారు కాబట్టి బంగారం కూడా తుచ్చు మట్టి అనేసారు. ఇది వాస్తవమైనది. సో ఇటువంటి కథ మనం వినడం వల్ల, భాగవత్ కథ వినడం వల్ల మనకి భగవంతుడి పైన మనకి ప్రేమ కలుగుతుంది. ఎప్పుడైతే భగవంతుడి పైన మనకు ప్రేమ కలిగిందో ఈ పార్థిక వస్తువు పైన దేనిపైన మనకి ఆసక్తి మోహం ఉండదు. సో ఈ ప్రకారంగాను పరీక్షిత్ మహారాజ్ రాజు, పాండవుల తాలూకా వారసుడు, భగవత్ కథ విని మొత్తం రాజ్యాన్ని విడిచిపెట్టేశారు, రాజు సుఖాన్ని విడిచిపెట్టేశారు. ఇవన్నీ వద్దు, నాకు భగవత్ ప్రేమ కావాలి. ఎవరు విడిచిపెట్టేస్తారండి? చనిపోయినప్పుడు ఒక 4 సెంట్లు ఉంటే ఎవరికి ఇస్తాను? నా కూతురికి ఇస్తానా, కొడుకు ఇస్తానా, కూతురికి ఇస్తానా, కొడుకు ఇస్తానని ఆలోచించి చనిపోతున్నాడు. 4 సెంట్లు ఉంటాయి. రాజ్యాన్ని, భారతదేశం అఖండ రాజ్యాన్ని విడిచిపెట్టేశారు పరీక్షిత్ మహారాజు. మొత్తం భారతదేశానికి ఏక ఛత్రపతి రాజు ఉండేవారు. అటువంటి రాజ్యాన్ని, రాజ్య సుఖాన్ని విడిచిపెట్టగలరా? ఎలాగా? ఎప్పుడైతే భగవత్ కథ శ్రవణం చేశారు పరీక్షిత్ మహారాజ్. మరి రుక్మిణి అనేది అందరికీ తెలుసు, కృష్ణుని తాలూకా భార్య. రుక్మిణికి వాళ్ళ తండ్రి అడిగారు, అమ్మ నువ్వు ఎవరికైనా ప్రేమిస్తున్నావా, లేదంటే నేను ఎవరికైనా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నీకు వివాహం చేయనా? లేదు నాన్న నేను ప్రేమిస్తున్నాను. ఎవరికి ప్రేమిస్తున్నావు? శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వెప్పుడు చూసావు శ్రీకృష్ణ పరమాత్మ? నేను చూడలేదన్నా. చూడకుండా ఎలాగ ప్రేమించావు నువ్వు? నాకు నారదులు నిత్యం నిరంతరంగా శ్రీకృష్ణ పరమాత్మ లీలలు చెప్తుంటారు నాన్న. అరే లీలలు చెప్పి నువ్వు ప్రేమించేసావు. ఎటువంటి వాడు, ఎలా ఉన్నాడు, ఏంటి అవసరం లేదు నాన్న. మంచి లీలలు, అద్భుతమైన ఆ లీలలు చూసి నేను అతనికే ప్రేమిస్తాను, అతనికే నేను పెళ్లి చేసుకున్నానని డిసైడ్ అయిపోయింది. చూడండి, వెండు మాత్రగానికి ఎప్పుడు చూడలేదు, తెలియదు. ఆ రంగు ఏంటి, ఆ ఎత్తు ఏంటి, కులం ఏంటి, జాతి ఏంటి, ఏమీ లేదు. నేను కృష్ణుడిని ప్రేమ చేసుకుంటాను అంతే. ఎవరైతే కథ వింటారో ఖచ్చితంగా భగవంతుడి పైన ప్రేమ అడిగి పుడుతుంది. ఎప్పుడైతే భగవత్ ప్రేమ అతనికి పుట్టిందో బస్
ఇంకా ఏ వస్తువుపైన అతనికి ప్రేమ కలగదు. లేదంటే కుక్క పైన కూడా మనకు ప్రేమ ఆసక్తి అవుతుంది. ఎప్పుడైతే ఎవరైతే చివరి జీవితంలో మనం ఎవరిపైన ఆసక్తి అవుతాం, ఎవరిపైన ప్రేమిస్తాం? కుక్క. ఆ కుక్కని తలుచుకొని చనిపోయామనుకోండి, మళ్ళీ జనంలో ఏమి పుడతాం? మనం కుక్కలాగా పుడతాం. ఆ ఇంట్లోనే కుక్కలాగా మళ్ళీ పుడతాం. నా కొడుకు, మనం వెళ్తున్నాం, కుక్క ఒప్పుకొని వస్తుంది, తోక ఒప్పుకొని వస్తుంది. నా కొడుకు వెళ్తున్నాడు, నేను ఈ ఇంట్లోనే యజమానిగా ఉండేను, ఇప్పుడు కుక్కగా పుట్టాను. మా అబ్బాయి వెళ్తున్నాడు కారు వేసుకొని, కుక్క తోక ఒప్పుతుంది, నా అబ్బాయి వెళ్తున్నాడు ఆఫీస్కి వెళ్తున్నాడు. సాటిస్ఫాక్షన్ ఉంది. కుక్కలాగా పుట్టి కూడాను ఆ అబ్బాయికి చూసి సాటిస్ఫాక్షన్ అవుతాడు అంతే. ఎందుకంటే ఈ జగత్తం అటువంటిది. చెప్తున్నారు, అంతకాళే చ మామేవ స్మరన్ముక్త కళేవరం యం యం వ్యాపి స్మరన్ముక్త కళేవరం. ఎవరు ఏ ప్రకారంగానూ ఈ కళేవరం, ఈ శరీరాన్ని విడిచిపెడతారో, ఏ భావనలోని, అదే కళేవరం మళ్ళీ జన్మలో పుడతారట. మీ స్త్రీ చింతనతో మీరు చనిపోతే మళ్ళీ స్త్రీగా పుడతారు. పురుషుడు చింతతో పుడితే మళ్ళీ పురుషుడిగా పుడతారు. కుక్క, పశు, పక్షులు, కీట, పతంగ ఎవరిపైన చింతించినా మీరు పుడతారు. ఆస్తులపైన, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆస్తులపైన, బంగారం పైన చింతించి చనిపోయాం, అప్పుడు ఏం పుడతాం? పాముగా పుడతాం. ఎందుకంటే భూమిలో ఉంటుంది, భూమిలో అనేక నిధులు ఉన్నాయి తెలుసా. బంగారం, వైడూర్యం ఇవన్నీ భూమి నుంచి వచ్చింది. అందుకే భగవంతుడు ఏంటారు, నువ్వు అనేక బంగారం, వైడూర్యం చూసుకో, ఈ భూమిలో ఉండు. ఎవరికి? జమీన్ అంటే ల్యాండ్ పైన ఆసక్తి చనిపోయినప్పుడు, నా దగ్గర 10 ఎకరాలు ఉన్నాయి, ఎలాగ ఏమవుతుంది, ఏం చేస్తానని చెప్పేసి చనిపోయాడు అనుకోండి, వాడు ప్రేతం అయిపోతాడు. ప్రేతం ఎక్కడ ఉంటుంది? ఇలాగ తిరుగుతూనే ఉంటుంది. ప్రేతం గాలిలో తిరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎన్ని ఎకరాలు కావాలో చూసుకో, నువ్వు తీసుకో. 10 ఎకరాల గురించి నువ్వు ఆసక్తి చనిపోవు, నీకు 1000 ఎకరాలు ఇచ్చాను, తిరుగు చక్కగా, ఎకరాల్లో తిరుగు. గరుడ పురాణం ఉన్నది, విని చదవండి. ఎవరు ఏ ప్రకారంగా ఆలోచించుకొని చనిపోయారో వాళ్ళకి ఆ ప్రకారంగా నెక్స్ట్ జీవితం ఉంటుంది. అందుకే చనిపోయినప్పుడు జాగ్రత్తగా చనిపోవాలి. అదే మనకి భాగవతం నేర్పిస్తుంది. ఈ కథ నేర్పిస్తుంది ఎలాగ చనిపోవాలి, ఎవరిని ఊహించుకొని, ఎవరిని తలుచుకొని, ఎవరిని ప్రేమించుకొని మనం చనిపోవాలి. సో ఈ ప్రేమ కథని ఇక్కడ విరామం చేసి చిన్న స్టోరీ, రామచంద్రమూర్తిలో ఒక స్టోరీ. రాముడు ఒక విషయం చెప్పారు. రామ కథ మనం తెలుసు, మనకి రామవాణి విందాం ఈరోజు. వాణి అంటే ఏంటి? రాముడు ఒక మెసేజ్ ఇచ్చారు తెలుసా. రామబాణం గురించి అందరికీ తెలుసు. రావణాసుడికి ఎలాగ సంహరించారు, ఏంటి. రామబాణం తిరుగులేదు అంటాం, ఇది రామబాణం, తిరుగు ఉండదు. రాముడు తనకు వాణి ఒకటి చక్కగా విందాం. రాముడు ఏం వాణి అంటే తెలుసా ఏంటి? మెసేజ్, ఇన్ఫర్మేషన్, వార్త ఏమి ఇచ్చారని తెలుసుకుందాం. ఎప్పుడైతే రావణాసుడిని సంహరించి పుష్పక వాహనంతో నీల జాంబవత అందరూ, ఆ పుష్పక వాహనం అందరూ ఎక్కిపోయారు. రండి వెళ్దాం, మనం అయోధ్యకి వెళ్ళాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మీకు ఎరేజ్ అయ్యిందా? ఏమి పుష్పక వాహనంతో వెళ్ళారు. మరి రాముడు లంకకి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళారు? ఎలాగెళ్ళారు? ఏం తయారు చేసి వెళ్ళారు? రామసేతు. ఇన్ని కొండలు, ఎన్ని రాయిలు ఆ సముద్రంలో వేసుకొని ఒక తోవ వారధియ ఒక సేతు చేసుకొని నడుచుకుంటూ వానర సైన్యంతో వెళ్ళారు. యుద్ధం చేశారు. రావణాసుడిని సంహరించి పుష్పక వాహనంతో వెళ్తున్నారు. అదే పుష్పవాహనం రావాల్సింది కదా, ఎందుకు రాలేదు? ఇది క్వశ్చన్. పుష్పక వాహనంతో సముద్రం దాటొచ్చు కదా. భగవంతుడి సంకల్పం మాత్రం ఇంకో పుష్పక వాహనం వస్తుంది. ఎందుకు వెళ్ళలేదు? ఇది క్వశ్చన్ మార్క్. అందరూ ఆన్సర్ చెప్పాలి, ఎందుకు చేయలేదు. సో పుష్పక వాహనంతో నళ, నీర, జాంబవంతో ఈ బానర సైన్యులు అందరూ ఆ పుష్పక వాహనం నుంచి వెళ్ళిపోతున్నారు అయోధ్యకి. ఎందుకు అంటే 14 సంవత్సరాలు
ఆ రోజు అయిపోయింది. ఆ రోజు ఒకవేళ నేను చేరుకోపోతే భరతుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు భరత్కి మాట ఇచ్చాను, 14 సంవత్సరాలు అయిపోయిన ఒక్క క్షణం కూడా నేను నా శరీరాన్ని ఉంచను, నేను కాపలా ఉంటాను మీ రాజ్యాన్ని, మీరు వచ్చేసేయండి. అందుకే వెంటనే వెళ్తున్నారు. మరి ఈ కథ రిలేటెడ్ ఏంటంటే, రాముడు వెళ్ళి ముందుగా అయోధ్యలో వెళ్ళి ఎవరికి కలిసారు తెలుసా? చెప్పండి. అసలు ఎవరి గురించి వెళ్ళారు? మరి ఎవరికి కలిశారు? కైకేయిని కలిసి. చూడండి, కైకేయి ఏం చేశారు? కైకేయి ఏం చేశారు? 14 సంవత్సరాలు వనవాసం పంపించారు. అరే రాజు ఒక 12 అవర్స్లోని రాజుగా ప్రకటమైపోయారు. దశరథ మహారాజ్ చెప్పారు, ఇంకా లేట్ చేయకండి, రాముడిని అందరి తాలూకా మతం నేను తీసుకున్నాను, రాముడిని రాజ్యం చేసేసింది, రేపు పొద్దున్న 6 గంటలకి సూర్యోదయం తర్వాత రాముడు రాజు అవుతారు. రాత్రి మొత్తం చేంజ్ అయిపోయింది హిస్టరీ మొత్తం, అంత మెసేజ్ అంత టాపిక్ అంతా చేంజ్ అయిపోయింది. రాముడు తెల్లారిడికి వనవాసం వెళ్ళిపోవాలని చెప్పేసారు. అటువంటి కైకేయి వెళ్ళి ముందు కలుస్తున్నారు. ఏంటి కైకేయి పాదపదం పట్టుకున్నారు, ఏడుస్తున్నారు. మరి కైకేయి ఏడుస్తున్నారు, నా వల్ల నీకు 14 సంవత్సరాలు వనవాసం అయింది. కానీ ముందుగా వచ్చి థ్యాంక్స్ చెప్పారు ఎవరు? రాముడు కైకేయికి థ్యాంక్స్ చెప్పారు. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నీ వల్లే కదా మా 14 సంవత్సరాలు నేను వెళ్ళాను. సో థ్యాంక్స్ దేనికి? నువ్వుతో కష్టం లేదు, నేను సుఖం పొందాను. 14 సంవత్సరాలు నేను నా గురించే జీవితం గడుపుతున్నారు మునిలు, ఋషులు, సాధువులు, మహాత్ములు, శబరి, వీళ్ళందరికీ నేను దర్శనం చేసుకున్నాను, దర్శనం ఇచ్చాను. ఈ సుఖం ఎలాగ పొందుతాను? ఈ అయోధ్యలో ఉంటే నేను కేవలం అయోధ్యరామ అయిపోదును, 4 ఈ అయోధ్య తాలూకా రాజు దర్బార్లోనే ఉండిపోదును. కానీ 14 సంవత్సరాలు నువ్వు వనవాసం అడిగేవే, నిన్ను మొత్తం అంతా నువ్వు వనం అంతా తిరిగేశాను. మరి నళ, నీడ, జాంబవద్ద, హనుమాన్కి కలిసాను, శబరిని కలిసాను, జటాయుని కలిసాను. మరి నిశాచరులు ఎంతమంది ప్రపంచంలో ఉన్నారో అందరికీ నేను సంహరించగలిసాను. రావణాసుడికి, మరి మేఘనాథ్కి, కుంభకర్ణుడికి, విభీషణుడికి కలిసాను. ఈ సుఖం నీ వల్లే కదా మాకు కలిగింది. నువ్వు లేకపోతే నాకు ఈ సుఖం కలుగుతుంది. ఈ 14 సంవత్సరాలు మహాసుఖం అనిపించేది నేను అని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్తున్నారు. దీంట్లోని మనం ఏమి మెసేజ్ తీసుకోవాలి చెప్పండి? ఈ కథ మనకి రిలేటెడ్ కాదు, కానీ ఎందుకు చెప్పాను? దీంట్లోని పాజిటివ్ ఒకటి తీసుకొని చూద్దాం. చెప్పండి, దీంట్లో పాజిటివ్ థాట్ ఏముంది? మన ప్రతి ఆబ్స్టాకల్, మన ప్రతి కష్టం మన జీవితంలో ఒక అనుభూతి. అది సుఖం వైపు మనకి జీవితం మళ్ళిస్తుంది. మీరు అనుకున్నారేమో అది దుఃఖం వచ్చింది, డిప్రెస్ అయిపోవాలి, లేకపోతే వదిలేయాలి, తాగుడికి, లేకపోతే ఇంకా వ్యసనాలకి, లేకపోతే ఇంకేం చేయడానికి అలవాటు అయిపోతున్నాం. లేదు, ఆ ఆబ్స్టాకల్కి మీరు పాజిటివ్ తీసుకోండి. ఏదైతే మీకు ఆబ్స్టాకల్స్ ఉన్నాయో అవన్నీ మనందరికీ పాజిటివే. ఎప్పుడైతే మీరు దైవ చింతనలో ఉంటారో అవన్నీ, ఎందుకు నాకు ఇది ఆటంకం వచ్చింది, భగవంతుడు ఒక ఆటంకం ఇచ్చారంటే దానికి కారణం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి నుంచి మీ జీవితం వేరే వైపు మళ్ళాలి. మీకు అక్కడ సుఖం లేదు, వేరే వైపు సుఖం ఉన్నది అని ఇండికేషన్స్ ఇస్తున్నారు. మనం ఏమనుకుంటాం, అదే కావాలి. జీవితం అంతా ఒక టాపిక్ మీద జీవితం అంతా కేవలం ఆలోచించి తాగుడికి, దానికి వ్యసనాలకి అలవాటై మన జీవితం నష్టం చేసుకుంటున్నాం. ఒకవేళ రాముడు 14 సంవత్సరాలు వనవాసం అని చెప్తే అతని కోర్టుకి వెళ్తే, కేసుకి వెళ్తే ఇవన్నీ అవుదునా? ఇంత సుఖం పొందురా? హనుమంతుడు కలుదురా? శబరికి, జటాయుకి? లేదు. ఇంతమంది శరభంగ ఋషి, సతీ అనసూయ, మరి ఇటువంటి ఋషుల్ని, మునుల్ని కలిసి సత్సంగం రోజు అవుదునా? లేదు. ఈ సుఖం పొందపోతుంది. అందుకే ముందు కైకేయికి థ్యాంక్స్ చెప్పారు, తర్వాత కౌసల్య, సుమిత్ర, తర్వాత మరి చాలామంది మంత్రులు, ప్రజలు అందరికి కలిసిన తర్వాత లాస్ట్కి వెళ్ళి భరత కలిసి. చూడండి, రాముడు డిఫరెంట్, రాముడు మెసేజే డిఫరెంట్. మనం అత్యధికంగా ఎవరైతే ప్రేమిస్తాం లాస్ట్కి కలుస్తాం, కూర్చొని
చక్కగా సమయం ఇస్తాం భరతుడికి. భరతుడు కూడా ఏమనుకుంటారు, భరతుడు అనుకోలే, చూడండి నేను 14 సంవత్సరాలు ఇక్కడే నేను అతను కాపలాగా ఉండేను, అందరికీ కలిసారు కానీ నన్ను లాస్ట్ కలిసారు, ప్రజలు కూడా కలిసారు భగవంతుడు. లాస్ట్గా వచ్చారు భరత దగ్గరికి. భరతుడు ఎంత ఆనందం అయిపోయారు. మనమైతే ముఖం తిప్పేద్దాం. నేను 14 సంవత్సరాలు మీరు నీ పాదుకుల్ని పూజించి చేసుకుని నేను ఉంటే మీరు మొత్తం అందరినీ కలిసి మెలిసి లాస్ట్ నా దగ్గరికి వచ్చారా, మనం అది కూడా నెగటివ్ తీసుకుంటాం. కానీ భరతుడు రాముడు అందరినీ కలిసి ఈ మంచి చెడ్డ కనుక్కొని తెలుసుకొని నా దగ్గరికి వచ్చారు. భరతుడు ఆనందం అయిపోయారు. మనం తీసుకునే బట్టి ఉంటుంది. మనకి ఎక్కువ నెగటివ్ థాట్స్ ఎక్కువ. ఎందుకంటే మనం స్పిరిచువాలిటీ లేదు కాబట్టి, మనం టోటల్ 100% మెటీరియలిస్టిక్గా ఉన్నాం కాబట్టి మనం మెటీరియలిస్టిక్ థాట్ అనేది నెగటివ్ థాటే. ఎప్పుడైతే స్పిరిచువాలిటీలో మనం ఎంటర్ అవుతామో ప్రతి నెగటివ్ కూడా మనకు పాజిటివ్ అనిపిస్తుంది. మనలో పాజిటివ్ రేడియేషన్స్ లేవు. సో పాజిటివ్ రేడియేషన్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం భగవత్ కథా శ్రవణం చేస్తాం, భాగవతం కథా శ్రవణం చేస్తాం. రామచంద్రమూర్తి వచ్చారు, డెసిషన్ తీసుకున్నారు, వచ్చే 12 గంటలని రాజు పట్టాభిషేకం అవ్వాలి. బాబు 12 గంటలు పెట్టుకోకండి, ఎలాగే 12 గంటలు పెట్టేసి లాస్ట్ టైం కూడా రాత్రి మొత్తం మెసేజ్ అయిపోయింది, మొత్తం 12 గంటలు వెంటనే చేయండి, వెంటనే చేసేసి. మరి పెండింగ్ పెట్టలే, రాత్రికి ఏదో అయిపోతుంది మనకి, అందుకే రాత్రి వెయిట్ చేయకూడదు, ఆ రోజే పెట్టేసేయాలి. రాజు పట్టాభిషేకం, రాముడి దగ్గర పట్టాభిషేకం అయింది, చాలా అద్భుతంగా ఘనంగా అయింది. బోల్డ్ మంది వచ్చారు, ప్రజలు వచ్చారు. తర్వాత అందరికీ భగవంతుడు రామచంద్రమూర్తి స్పెషల్గా జాంబవంత్ హనుమాన్ అందరికీ అడిగేసి ఆశీర్వాదం ఇచ్చారు. మీకు ఏం కావాలని అడిగారు, వరాలు అన్నీ అడిగిచ్చి ఇచ్చేశారు. లాస్ట్కి విభీషణుడు వచ్చారు. విభీషణుడు మీకు ఏం కావాలి, విభీషణుడు వచ్చి అడిగారు, స్వామి నా తాలూకా నేను ఏం చేయాలి, నాకు ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడు మా అన్నయ్య చనిపోయారు, లంక ధ్వంసం అయిపోయింది, అసురులందరూ చనిపోయారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పారు. ఇదే రాముడు వార్త, ఇదే రాముడు మెసేజ్. రాముడు ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నది. రాముడు ఏం చెప్పారు విభీషణునికి, అది వినండి. ఏం చెప్పారు అది విని మనం రేపటి నుంచి వాలి కథ మనం రోజు కొద్దిగా చెప్పుకుందాం. ఒక 4 days మనకి ఉన్నది. చెప్తున్నారు రాముడు తలకు వార్త. రాముడు ఏం చెప్పారు విభీషణునికి చెప్తున్నారు. ఆరాధ్యాయాం జగన్నాథం ఇక్షాకు కులదేవతాం ఆరాధ్యనీయం అనీశం దైవేరపి సవైస్తవః. చెప్తున్నారేంటి, ఆరాధ్యం జగన్నాథం, మీరు జగన్నాథకి ఆరాధ్య చేయండి. స్వయంగా రాముడు వాల్మీకి రామాయణం చెప్తున్నారు. అరే జగన్నాథ్, రాముడు ఎప్పుడు వచ్చారు, త్రేతయుగం. రాముడు త్రేతయుగం. సత్యయుగంలోని ఎవరు, బద్రీనాథ్. త్రేతలోని రామనాథ్. ద్వాపరలోని ద్వారకానాథ్. కలియుగంలోని జగన్నాథ్. కలియుగంలో జగన్నాథ్ వచ్చారు, కానీ రాముడు ఎప్పుడు వచ్చారు, త్రేతయుగం ఎప్పుడు వచ్చింది, ద్వాపర ముందు. కానీ రాముడు ఏం చెప్తున్నారు, ఆరాధ్యాయం జగన్నాథం. రాముడు కలియుగ దైవం జగన్నాథం గురించి చెప్తున్నారు, మీరు ఆరాధ్య జగన్నాథకు చేయండి అని. మరి ఏం చెప్తున్నారు, ఇక్షాకం కులదేవతం. ఇక్షాకు వంశతలక కులదేవత జగన్నాథుడట చెప్తున్నట్టు. జగన్నాథ స్వయంగా రాముడు చెప్తున్నారు వాల్మీకి రామాయణని. ఇక్షాకు రాముడు తలక తండ్రి దశరథ మహారాజ్. దశరథ అజ తర్వాత ఉన్నారు దిలీప్ తర్వాత ఉన్నారు రఘుకు ముందు భాగీరథి. వీళ్ళందరూ కులం రఘుకుల వంశం. వీళ్ళందరి కులవంశం తలకి ఎవరు దేవత, ఆరాధ్య దేవత జగన్నాథ్.
చెప్తున్నారు ఏంటి, ఇక్షాకు కులదేవతం ఆరాధ్యాయాం జగన్నాథం ఇక్షాకు కులదేవతం. మరి చెప్తున్నారు ఆరాధ్యనీయం అనీశం. అనీశం అంటే ఏంటి? ఇంద్రుడు కూడా అన్ను పూజిస్తారు. ఎవరిని? జగన్నాథుడిని. మరి దేవే రూపీ సవాసవే. ఇది పొద్దున్న కాదు, రాత్రి కాదు, సాయంత్రం కాదు, ప్రతి నిత్యం ప్రతి సమయం మీరు జగన్నాథ్కి ఆరాధన చేయండి అని విభీషణునికి స్వయంగా రామచంద్రమూర్తి మెసేజ్ ఇచ్చారట. అప్పుడే నీ కళ్యాణం అవుతుంది అని చెప్పేసి. తెలుసా? భగవంతుడు జగన్నాథ స్వామికి ఇప్పటికీ ప్రతి దేవతలు వెళ్ళి జగన్నాథ్ దర్శనం చేసుకుంటారు. తెలుసా? ఇంద్రాది దేవతలందరూ ప్రతి నిత్యము స్వర్గంలోకం నుంచి వెళ్ళి జగన్నాథ్ పూరికి వెళ్ళి మొట్టమొదటిగా తలుపు తీసేటప్పుడు దేవతలందరూ ఉంటారు. దేవతలందరూ జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటారు. జగన్నాథ్ స్కంద పురాణంలో ఉన్నది, పద్మ పురాణంలో ఉన్నది. దేవతలందరూ జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని అక్కడ మంగళహారతి ప్రసాదం ఇస్తారు పండాలు. ఆ ప్రసాదం తీసుకొని దేవతలందరూ ప్రసాదం తీసుకొని వాళ్ళ లోకానికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ డ్యూటీలో జాయిన్ అయిపోతారు. ఇంద్రుడి తలకు డ్యూటీ వేరా, చంద్రుడి తలకు డ్యూటీ వేరా, సూర్యుడి తలకు డ్యూటీ వేరా, వరుణ తలకు డ్యూటీ వేరా. వీళ్ళందరూ డ్యూటీలే. ఎవరికి ఎవరు ఈ డ్యూటీలు ఎవరికి ఇచ్చారు? భగవంతుడు జగన్నాథ స్వామి వీళ్ళందరికీ డ్యూటీ ఇచ్చారు. దేవతలందరికీ డ్యూటీలు భగవంతుడే ఇచ్చారు. డ్యూటీలో జాయిన్ అయిపోతారు. ఒకరోజు ఇంద్రుడు జగన్నాథ స్వామి దర్శనానికి లేట్ అయిపోయారు. రాత్రి కొద్దిగా లేట్ అయిపోయి, రాత్రి ఎక్కువ ఇంద్రుడు కొద్దిగా వేరే ఇదిలో ఉంటారు. కొద్దిగా ఆహారం ఎక్కువ అవడం, లేకపోతే తిండి తెప్పులో ఎక్కువ అయిపోయింది, లేకపోతే ఇంకేమైపోయింది, రాత్రి లేట్ అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడులాగే వ్యక్తులు పొద్దున్న మంగళారతి లెగలేదు, రాత్రి ఏమైతే మన పొద్దున్నే ఇంకా లెగలేదు. అందుకే ఇంద్రుడు లెగలేపారు, మంగళారతికి లేట్ అయిపోయింది. దేవతలందరూ చక్కగా దర్శనం చేసుకున్నారు, ప్రసాదం తీసుకున్నారు. వెళ్ళిపోయినప్పుడు ఇంద్రుడు వస్తున్నారు పరిగెట్టి, ఇవాళ లేట్ అయిపోయింది మంగళారతి. దేవతలందరూ దర్శనం చేసుకున్నారు. దర్శనం దొరికింది జగన్నాథ స్వామిది ఇంద్రుడికి, కానీ ప్రసాదం దొరకలే. ప్రసాదం తక్కువ ఉంటుంది. పండాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అరే ఇవాళ ప్రసాదం దొరకలేదు, ఏం చేస్తాం? అలాగ వెళ్తూ అక్కడ ఒక మహాబజార్, జగన్నాథ్ ఆనంద బజార్ అని ఉంటుంది. పూరిలో ఇప్పుడు వెళ్ళారు ఎవరైనా? అక్కడ ఒక ఆనంద బజార్ అని ఉంటుంది. ఆ బజారం వాస్తవమైన ఆనందమే. ఆ పేరు కూడా అలాగే పెట్టారు, ఆనంద బజార్. ఆనంద బజార్కి వెళ్ళారు. అక్కడ చూస్తే అనేక వెరైటీ ప్రసాదం. అరే చాలా బాగుంది. అక్కడతో నేను చిన్న ప్రసాదం తీసుకున్నాను, ఇక్కడ బోల్ ప్రసాదం ఉంది. అక్కడ పండాలు అందరూ కూర్చున్నారు, ఆ ప్రసాదానికి ఇస్తున్నారు, కానీ అక్కడ డబ్బులు ఇవ్వాలి, అక్కడ ఫ్రీ కాదు. ఇంద్రుడు నాకు ఇది కావాలి, మాల్పువా, ఖాజా, డాల్మా, అన్నం అన్నీ చక్కగా తిన్నారు. వాహ్ భలేగా ఉంది, అమృతం అని చెప్పేసి తినేసారు. తినేసి అంటే దేవతలు అందరూ వస్తారు, వాళ్ళ వేషాల్లో రారు, వారు వేషాలు వస్తారు, మనుషులుగా వస్తారు. అక్కడ అన్ని తిన్నారు, తినేసి చేయి కడుక్కొని వెళ్ళిపోతున్నారు. పండాడుతున్నాయి, టంకా ఏం టంకా అంటే ఇందులోకి ఏం తెలుసు? టంకా పైసా దియో టంకా అంటే ఇవన్నీ మా దగ్గర లేవు అంటే లేవు కాదు. ఇందులో ఏం చేశాడు? డబ్బులు ఇవ్వాల్సిందే. ఈ పండ ఎలాగ ఉంటారంటే తెలుసు. ఇంకా ఇటు చూసేసి ఇంద్రుడు ఏం చేశారంటే పర్యటన స్టార్ట్ చేశారు. పండ అతనే అసలు ఎవరికి వదలరు. దుకాణం చూడు, నేను వస్తాను, సంగతి చూస్తాను, ఇది ఎవరో నా దగ్గర నేను తినేసి వెళ్ళిపోయాడు. వాస్తవమైనది, ఇది వాస్తవమైన కథ. ఆ పండాట మారు వయసులో వచ్చిన ఇంద్రుడికి వెనకాతల పరిగెడుతున్నారు. ఇంద్రుడితో పరిగెట్టడం మామూలు పరిగెట్టడు. ఈ పండవడం మామూలు కాదు. పరిగెట్టి సముద్రం కులం వరకు వెళ్ళిపోయారట. పట్టుకున్నారు, ఫిల్టీ పట్టుకున్నారు. ఏం చేస్తున్నావు? నేను ఇంద్రుడయ్యా, నేను మారు వయసులో వచ్చిన ఇంద్రుడు, నువ్వు ఇంద్రుడు ఏంటి, చంద్రుడు ఏంటి, నాకు అనవసరం, నాకు డబ్బులు కావాలి. నీ పండాలు ఎవరికి ఏం ముందు వసూలు చేయి, నువ్వు డబ్బులు కావాలి. బాబు మాకు ఆ కరెన్సీ ఉండదు, ఈ రూపీ డాలర్ తల కరెన్సీ మాకు అక్కడ ఉన్న వేరే, నువ్వు ఏది అనుకుని నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాలి, నువ్వు నమ్ముకున్నావని నేను ఇంద్రుడు అని చెప్పేసి వెంటనే తన వాహనం ప్రకటన చేశారట, ఇంద్రుడు తనకు వాహనం. అప్పుడు అరే నిజమే, మళ్ళీ మెల్లిగా ఇంద్రుడి తలకు రూపం కూడా ప్రకటన చేశారట. చూడు, అప్పుడు లేని ఒక లంపగా వేసేసారు ముందే.
డబ్బులు ఇవ్వకుండా తినగా పారెడతామని చెప్పేసి ఒక లంపకాయ వేసి ప్రసాదం ఇచ్చేసారు. అది కూడా ఇది పండాతుల ప్రసాదం. జగన్నాథ్ ప్రసాదం వేరా, పండాతులకు ప్రసాదం వేరే ఉంటాయి. అప్పటికే ఒకటి ఇంద్రుడికి లాగేసారు. అది మంచి ప్రసాదం. బొగ్గ పట్టుకుని ఉన్నారు. బాబు చూడు, ఆ ప్రసాదం తినే ప్రకటన చేసేసారు. ఆ బాబు చూడు, నా రూపం చూడు, నా వాహనం చూడని. అరే ముందు చెప్పలేకపోయారు మీరు ఇంద్రుడని చెప్తే నేను చక్కగా కూర్చోబెట్టి 4 రకాల ప్రసాదం మీకు కూర్చోబెట్టడం లేదు. మా దేవతలకు ఒక నియమం, మేము అలాగ చెప్పకూడదు, మేము అలాగ రూపంలో రాకూడదు. ప్రతినిత్యం వస్తాం, మేము మారుమేశ్వరు వచ్చి స్వామికి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. అచ్చా మాకు చెప్పించండి బాబు. మాకు లేదు, నువ్వు నాకు చాలా సేవ చేసావు, మంచిగా స్వామి దగ్గర ప్రసాదం పెట్టావు, నువ్వు వరం అడుగు, ఏం కావాలి అని అడిగితే, ఒక పని చేయి, స్వర్గానికి వస్తావా నువ్వు అని అడిగారట ఆ పండాకి. స్వర్గంకా? అయితే మా ఇంట్లో మిస్సెస్ ఉన్నారు, మిస్సెస్కి అడుగుతాను, ఒకసారి అంటే వచ్చేస్తాను. ఇక్కడ ప్లేస్ లేదు, ఒకరికే అవుతుంది. మీ మిస్సెస్ తీసుకొచ్చేసి మళ్ళీ పిల్లల్ని అంటావు, మళ్ళీ మనవాళ్ళు అంటావు, మళ్ళీ మనవలు అంటావు, ఇవన్నీ అవ్వవు. కానీ నువ్వు వస్తావంటే రా, నేను తీసుకెళ్తానని చెప్పేసి. అలాగైతే అవదు, మా భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి రావడం. తల గోక్కున్నారు, ఇంత బంగారం గట్ట ఉన్నది, పోనీ ఇచ్చేసి వద్దు నన్ను, బాగుండు. పండుగ మామూలుగా బంగారం వేసుకుంటారు, పోనీ ఇచ్చి వచ్చిన పని మా ఆవిడికి పనికి వస్తుంది, రాను బాబు ఇప్పుడు. అయితే ఒక వారం అడగరు. అయితే మా పూర్వీకులను కొద్దిగా వర్షాలు తక్కువ, వర్షం కలిగి, మీరు ఇంద్రుడు అంటే వానదేవతలు, మీరు కొద్దిగా వర్షం వేయండి మాకు. సరే, నీకు వరం ఇస్తున్నాను, నేను ఒక సంకల్పం నేర్పిస్తాను, నా సంకల్పంతో నువ్వు ఎప్పుడు కావాలో ఎక్కడ కావాలో నీకు అక్కడ వర్షం వస్తుంది. తథాస్తు అని చెప్పేసి ఇంద్రుడు వెళ్ళిపోయారు. ట్రయల్గా అవుతాను, ఇంద్రుడా కాదా, ఆ సంకల్పం కరెక్ట్ పనిచేస్తున్నారని చెప్పి సంకల్పం చేసినట్టు వెంటనే వర్షం పడ్డది. ఎందుకంటే ఇంద్రుడితో ఇతను ఎక్కడ వర్షం పడకుండా ఏ ఫీల్డ్లోని ఏ తాలూకా ఖేతీ అంటే పొలంలోని వర్షం పడకుండా అక్కడ సంకల్పం చేశారు, వెంటనే వర్షం పడుతుంది. ఇతను ఫుల్ డిమాండెడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ మహాప్రసాదం బిజినెస్ సెకండరీ అయిపోయింది, ఇది ప్రైమరీ బిజినెస్ అయిపోయింది. అక్కడ పడితే పిలిచేసి సంకల్పం చేసి ఫుల్ టంకా, అరే మంచి ఇంద్రుడు మంచిది, మాకు మంచి సంకల్పం నేర్పించి ఎక్కడ పడితే అక్కడ వర్షం కడిపోతుంది. అతను ఇలాగ డిమాండ్ అయిపోయారు. పూరి రాజు తెలిసిపోయింది. అతని పేరు దేవసింగ్. 250 years బిఫోర్ చెప్తున్నాను ఈ కథ. దేవసింగ్ ఉండేవాడు రాజు. పిలిపించారు, ఎవరయ్యా అతను సంకల్పం చేస్తారో వర్షం పడుతుంది, అతను పిలిపించింది. రాజు అప్పుడు రాజు శాసనం, ఏంటయ్యా నీకు ఏంటి, నువ్వు సంకల్పం చేస్తే వర్షం పడుతుందంటే విన్నాను నేను. అవును రాజు, చేయి చూద్దాం ఇక్కడ. వెంటనే సంకల్పం చేస్తే రాజు ముందే వర్షం కురిచింది. అరే నువ్వు ఈ విద్యార్థి వచ్చింది, నువ్వు ఏం భక్తి చేసావు, ఏం తపస్సు చేసావు, ఏంటని. లేదు వాస్తవం అని చెప్పేసాడు. ఇందులో వచ్చాడు, ప్రసాదం ఇచ్చాను, నేను ఒక ప్రసాదం ఇచ్చాను, నాకు ప్రసాదం ఇచ్చారు, ఆ ప్రసాదంతో నీ ప్రసాదం నడుస్తుంది అని చెప్పేసి. సో సరే మంచిది. అయితే ఈ కథ ఎందుకు చెప్పామంటే, ఎక్కడైతే ఇంద్రుడు వెళ్ళి చూడండి, ఎక్కడ మీకు ఇంద్రుడు ఈ వరం ఇచ్చారు, ఎక్కడికి ఇంద్రుడు పరిగెట్టారు, నాకు చూపించండి ఆ ప్లేస్ అని రాజు చెప్పారు. రాజు చెప్పడంతో ఆ పండ నేరుగా తీసుకెళ్ళి ఆ సముద్ర తీరాన్ని, ఆ ప్లేస్లోని ఇంద్రుడు ఉండేవారండి. ఈ ఇంద్రుడు ఈ ప్లేస్ నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు వాహనంతో, నాకు ఇక్కడ వరం ఇచ్చారు. ఇప్పుడు అది ఆ భూమి, ఆ ఏరియా పేరు ఏంటి తెలుసా? స్వర్గద్వారం. ఇంద్రుడు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళారు కాబట్టి అది స్వర్గద్వారం. మీరు ఎప్పుడైనా చూడండి పూరీలోని స్వర్గద్వారం, అక్కడ ఏం చేశారు తెలుసా? ఇప్పుడు అక్కడ దహ సంస్కారం చేస్తారు. చనిపోయిన తర్వాత శరీరాన్ని అక్కడ కాల్చుతారు. అక్కడ ఎవరైతే కాల్చారో దాన సంస్కారం చేస్తారో అక్కడ నేరుగా స్వర్గానికి వెళ్తారని చెప్పేసి నమ్మకం. ఇంద్రుడు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళారని కాబట్టి అక్కడ స్వర్గద్వారం అని చెప్పేసి చెప్పారు. అక్కడ ఎవరైతే దాన సంస్కారం చేస్తారో అది స్వర్గద్వారం అని చెప్పేసి చెప్పారు. అందుకే దానికి స్వర్గద్వారం అన్నారు. మనం మామూలుగా శ్మశానం అంటాం, కానీ ఆ ప్లేస్ని పూరిని ఎవరైతే దాన సంస్కారం చేస్తారో శరీరంకి అక్కడ స్వర్గంకి వెళ్ళిపోతారు అని చెప్పేసి దాన సంస్కారం అని చెప్పేసి అక్కడ స్వర్గద్వారం అని పేరు పెట్టారు. ఇది జగన్నాథ స్వామి తరక మహిమ, జగన్నాథ స్వామి తర పూరి మహిమ. స్వయంగా రాముడు చెప్పారు, జగన్నాథ స్వామిని మీరు సేవించండి. మరి
ఈ జగన్నాథ స్వామి ఎవరు, వాస్తవంగా ఇతని తాలూకా రూపం ఏంటి, ఒక అద్భుతమైన రూపము. సత్యయుగంలోని బద్రీనాథ్ని మనం పొందాలంటే తపస్సు చేస్తాక బద్రీనాథ్ని పొందగలం. త్రేతాయుగంలోని రాముడికి పొందాలంటే యజ్ఞాది కర్మం చేస్తాక మనం రాముడిని పొందగలం. పూజ యజ్ఞాది కర్మం చేస్తే. ద్వాపర యుగంలోని మన కృష్ణుని ద్వారకాధీశుని పొందాలంటే మనం పరిచార్యాయాం సేవిస్తాక కృష్ణుని పొందగలం. మరి జగన్నాథుని పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎంతమంది భక్తులు ఉన్నారు? జగన్నాథుకి పొందాలంటే ఏం చేయాలి? సీనియర్ మోస్ట్ సర్వేశ్వర్ చెప్పండి, జగన్నాథుకి పొందాలంటే ఏం చేయాలి? అతి సరళం. జగన్నాథ స్వామికి మీరు ప్రసాదం పెట్టండి, ఆ ప్రసాదం మీరు తినండి, జగన్నాథుకి పొందుతారు మీరు. అతి సరళం. తింటూ భగవంతుని పొందాలంటే అటువంటి కరుణామయుడు, కాజ్లెస్ మర్సీ, అకారణ కరుణామయుడు. అతనికి కారణం అవసరం లేదు, నేను వాళ్ళకి కరుణ చేయాలని చెప్పేసి తపస్సు చేశాడు, పూజించాడు, సేవించాడు, అందుకే నేను కరుణ చేయాలి లేదు. అకార కరుణామయ శ్రీ జగన్నాథ స్వామి. తింటే మీకు కృప చేసేస్తారు భగవంతుడు. చక్కగా 4 రకాల ప్రసాదాలు ఉండండి, శ్రీ జగన్నాథ స్వామి విగ్రహం పెట్టండి, చక్కగా జగన్నాథ స్వామికి పెట్టండి, మీరు తినండి, ఖచ్చితంగా జగన్నాథ స్వామి ప్రసన్నం అయిపోతారు. ఇటువంటి కలియుగ దైవం జగన్నాథ స్వామి. ఇతను ఎంత మహిమామయుడు తెలుసా, ఎంత మర్సీ. ఇటువంటి జగన్నాథ స్వామిని విడిచిపెట్టేసి మనం ఏమి తాపించి కట్టుకుంటున్నాం, ఏమి విభూతి పెట్టుకుంటున్నామండి? ఏ లోకానికి వెళ్ళిపోతున్నాం? ఏది కట్టుకుంటున్నాం? ఇంకా ఎవరో వచ్చేసి ఏదో తాబీజులు కట్టుకుంటున్నారు ఏంటి? అరే జగన్నాథ స్వామిని ఒకరోజు ప్రేమించండి, ఒకరోజు మీరు అన్నం పప్పు వండి పెట్టండి, అది తినండి. మీకు ఎంత మరిచి చేస్తారు జగన్నాథ స్వామి మీకు తెలీదు. ఎంత ఐశ్వర్యంలో మీకు కూర్చోబెడతారు, ఎంత శాంతి ప్రశాంతి సుఖము ఆరోగ్యం మీకు ఇస్తారు తెలీదు. జగన్నాథ స్వామికి ప్రసాదం పెట్టి మీరు తినండి, మీరు జీవితంలో ఎప్పుడు కూడా అనారోగ్యం ఉండదు. మహాప్రసాదం మీరు పెట్టారేంటి? ఎప్పుడైనా పెట్టి తిన్నారేంటి? ఇంట్లో ప్రతినిత్యం జగన్నాథ స్వామి ఫోటో పెట్టండి, లేకపోతే చిన్న విగ్రహం పెట్టండి, పప్పు కూర అన్నం పెట్టి మీరు తినండి. మీ ఇంట్లో సకల సౌభాగ్యాలు, శాంతి సుఖం ప్రశాంతత అదే ప్రసాదం మీరు తినండి. తినుకుంటూ భగవత్ ప్రాప్తి అవ్వాలంటే ఇదే యుగం, కలియుగం. అది కూడా జగన్నాథ స్వామికి. సో రేపటి నుంచి మనం ఈ జగన్నాథ స్వామి తరొక లీలాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఈ జగన్నాథ స్వామి ఎందుకు ఎలాగయ్యారు, జగన్నాథ స్వామి తరొక రథయాత్ర ఏంటి, జగన్నాథ స్వామి ఇప్పటికీ అనేక లీలలు చేస్తూనే ఉన్నారు, అద్భుతమైన లీలలు. ఎప్పుడైతే సతీదేవి, సతీ అంటే ఎవరు? మహాదేవతలకు పత్ని. సతీ శరీరం విడిచిపెట్టేస్తున్నారు తెలుసా? శరీరం విడిచిపెట్టేశారు ఎందుకు? వాళ్ళ నాన్న దక్ష ప్రజాపతి వాళ్ళ తాలూకా స్వామి మహాదేవుని అవమానం చేశారు, యజ్ఞానికి పిలలేదు, అందుకని సతీ శరీరం విడిచిపెట్టేశారు. అదంత పెద్ద స్టోరీ. శరీరం విడిచిపెట్టడం అని విడిచిపెడుతూ ఏం అడిగారు వరం? సతీదేవి ఏమడిగారు? సతీ మరత హరి సన బరమాంగా జనమ జనమ శివ పద అనురాగా. జన్మ తలకు శివుడి తాలూకు పాదపదం అనురాగం కావాలి. శివ మరతి హరిశన బరమాగా. హరికి వరం అడుగుతున్నారట. హే హరి, మీ దగ్గర అపరాధం చేయడం వల్ల నేను శరీరాన్ని విడిచిపెడుతున్నాను, నాకు ఒక వరం కావాలి. ఏంటి? నాకు శివపద అనురాగం కావాలి. హరి తథాస్తు. నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టారు? హిమాలయం తాలూకా పుత్రి, హిమాలయం పర్వతం కాబట్టి పర్వతం తాలూకా పుత్రి పార్వతిగా పుట్టారు. తపస్సు చేశారు, నారదుల సాయంతో మళ్ళీ మహాదేవునికి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని సతీదేవి ముందు శివుడికి ఏం అడిగారు తెలుసా? ఏమడిగారు?
ఆ రాముడు ఎవరు, ఆ రామకథ నాకు చెప్పండి. నేను రాముడి గురించి తెలుసుకోవడానికి ఇష్టం ఉన్నది. శివుడు మహాప్రసన్నం అయిపోయారు. ఈ రామకథ వినపడే నీకు ఏ గతి వచ్చింది. అది కూడా సీతాదేవి తెలుసు, నేను రామకథ అవమానం చేశాను కాబట్టి నేను శరీరాన్ని విడిచిపెట్టవలసి. సో మళ్ళీ పార్వతీదేవి మొట్టమొదటిగా మహాదేవుడికి రామకథ చెప్పండి, రాముడి గురించి నేను తెలుసుకుంటాను అని చెప్పేసి. మహాదేవులు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్తున్నారు? బిను పద చలై, బిను పద చలై చెప్తున్నారు. ఎవరికైతే పాదం లేదో అతను నడుస్తారు. మరి సునోహి బిను కానా, అతను వింటారు చెవు లేకుండాను, అతను చెవుతో పని లేదు. మరి కర విను కరమ, కర అంటే చేతులు లేకుండా అనేక కార్యాలు చేస్తారు, మొత్తం బ్రహ్మాండం అంతా కార్యాలు చేస్తారు. ఆ రూపం ఏంటి చూద్దాం. పాదాలు లేకుండా నడుస్తారు, చెవులు లేకుండా వింటారు, చేతులు లేకుండా బ్రహ్మాండాన్ని అన్ని కార్యం చేసేస్తుంటారు. ఆ రూపం ఒకసారి గీయండి చూద్దాం ఎలాగుంటుంది. జగన్నాథ్ రాముడు చెప్తున్నారు అటువంటి మహానీయుడు అని చెప్పేసి. అటువంటి జగన్నాథ స్వామిని మనం రేపటి నుంచి ఒక్కొక్క లీలలో ఇంకో 4 రోజులు, ఇవాళ ఎంత డేట్ 11, 12, 13, 14, ఈ 4 days మార్నింగ్ క్లాసా ఈవినింగ్ క్లాస్ అనేది డిసైడ్ చేసుకుందాం. సో రేపటి నుంచి 3 రోజులు మనం 4 రోజులు జగన్నాథ స్వామి లీలాలని చెప్పేసి జగన్నాథ రథాయి తర్వాత మనం లంకాకాండ్ని ప్రవేశిద్దాం. సో జగన్నాథ స్వామికి భావం రావాలి కదా, జగన్నాథ స్వామి రథం లాగాలి. ఇప్పుడు మీ అందరికీ ఆహ్వానమే 16th ఆల్మోస్ట్ 3 o'clockకి విశాఖపట్నంలో బీచ్ రోడ్ ఆర్కే బీచ్లోని కాళీ టెంపుల్ దగ్గర నుంచి స్వామి జగన్నాథ స్వామి రథయాత్ర అతి భయపేతంగా అవుతుంది. మీ అందరూ ఆహ్వానితులే. జగన్నాథ స్వామి రథయాత్రకి ఎవరైతే రావాలనుకున్నారో 16th అనగా థర్స్డే 3 o'clockకి బీచ్ రోడ్కి వస్తే జగన్నాథ స్వామికి దర్శించుకోవచ్చు. ఎవరైతే రథం పైన జగన్నాథ స్వామిని దర్శించుకుంటారో వాళ్ళకి పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మం అనేది ఉండదు, మోక్షాన్ని పొందుతారు. సో అటువంటి జగన్నాథ స్వామి తన రథం లాగితే మన జీవితంలోని కష్టాలు దుఃఖాలు కూడా మనకి పోతుంది. కాబట్టి అటువంటి జగన్నాథ స్వామి రథం మనం తాడు లాక్కునే అవకాశం, చివరికి స్వామి తనకు ప్రసాదం కూడా దొరుకుతుంది మనకి. సో బీచ్ రోడ్ నుంచి మనం జిల్లా పరిషత్ వరకు వచ్చి జిల్లా పరిషత్ టెంపుల్ దగ్గర అందరికీ ప్రసాదం ఉన్నది. సో మీ బంధు మిత్రులతో సహా అందరికీ ఆహ్వానం, ఇదే మా ఆహ్వానం. అందరూ కలిసి రావాలి జగన్నాథ స్వామి తాలూకా రథయాత్రికి. ఇక్కడ ఈ కథాన్ని విరామం చేసు రేపు మరికొన్ని జగన్నాథ స్వామి తాలూకా లీలాలు చర్చించుకుందాం. మరి ఈ కథలో తాలూకా విరామము చేసే ముందు ఒక శబ్దం పైన మీరు ఎప్పుడైనా ధ్యానం వేయండి. భగవంతుడికి ప్రేమించడానికి ప్రయత్నించండి. భగవంతుడికి ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? భగవత్ కథ వినాలి. ఎప్పుడైతే భాగవతం కథా ప్రసంగం మనం విన్నామో ఖచ్చితంగా మనం భగవంతుడికి మనకు తెలియకుండా వి ఫాల్ ఇన్ లవ్, మనం భగవంతుడి ప్రేమలో పడిపోతాం. ఎలాగ రుక్మిణి పడిపోయింది. సో భగవంతుడి ప్రేమలో పడిపోతే మనకి జీవితంలోని దుఃఖం అనేది కష్టం అనేది ఇప్పుడు ఉండదు. ఆ ప్రేమ ఒకసారి టేస్ట్ చేయండి. మీరు జీవితంలోని మీ కొడుకు తలొక టేస్ట్, భార్య తలొక టేస్ట్, పిల్లల తలొక టేస్ట్, మనవుడి తలొక టేస్ట్, ఆస్తి అంతస్తులు, మానం సన్మానం ప్రతిష్ట, కుక్క కూడా గురించి మీరు టేస్ట్ పొందేరు. కానీ భగవంతుడి తలొక ప్రేమ తలొక టేస్ట్ మీరు ఎప్పుడు పొందలేరు. ఒక్కసారి పొంది చూడండి, అది మహా అద్భుతమైనది. సో అది పొందాలని ప్రయత్నించు అని చెప్పేసి ఈ కథల తలొక మర్మము. దయచేసి ప్రయత్నించండి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.